జగన్మోహన్ రెడ్డిపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్తే జగన్ 9 నెలల తర్వాత విష ప్రచారం మొదలు పెట్టారంటూ వ్యాఖ్యానించారు. గుడ్డ కాల్చి ముఖాన వేస్తే తుడుచుకునే పరిస్థితుల్లో లేమని అన్నారు. ఎవరు కాల్చారు, ఏ ఉద్దేశంతో కాల్చారో ప్రజలకు ప్రతిదీ బహిర్గతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ ఎలా జరుగుతుంది, వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, సెలక్షన్ ఎలా జరుగుతుంది, పోస్టింగ్స్ ఎలా జరుగుతున్నాయి అన్నది ఎందుకంటే డైరెక్ట్గా నేనే వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి. అంటే ఇక్కడ ఇన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ ఇచ్చి ఇంతమంది రిక్రూట్మెంట్ జరిగి ఈ రోజుకి కూడా కొన్ని లక్షల మంది టీచర్ ఉద్యోగాలు చేస్తూ మొన్న రీసెంట్గా ఉన్న డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి చూస్తే దగ్గర 240 కోర్టు కేసులను దాటుకొని సుమారుగా 148 రోజుల్లోనే దగ్గర రికార్డు స్థాయిలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రక్రియను స్టార్ట్ చేసింది. అంటే సుమారుగా 15,000 మందికి పైగా టీచర్ పోస్టులు, అది కూడా అతి గౌరవంగా ఇచ్చారు. ఎంత గౌరవంగా ఇచ్చారంటే వాళ్ళ తాలూకా 8 సంవత్సరాల కళ, అంటే వాళ్ళు వెయిట్ చేయటం. మీ అందరికీ తెలుసు, మనందరం కూడా చదువుకొని వచ్చిన వాళ్ళమే. చదువుకోలేని వాళ్ళు, బీకామ్లో కెమిస్ట్రీలు ఫిజిక్స్లు చదివిన వాళ్ళు చాలా మాట్లాడతారు. అవన్నీ పక్కన పెట్టుకుంటే నేనేమంటానంటే బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఒక ఉద్యోగం రావాలి. బీఈడీ చేశారు, డిఎడ్ చేశారంటే ఒక టీచర్ ఉద్యోగం రావాలి. ఆ టీచర్ ఉద్యోగం ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తే కనుక ఆ నోటిఫికేషన్కి ముందు చాలా కొన్ని సెంటర్స్ ఉంటాయి. అవనగడ్డ సెంటర్ అని, విజయనగరం అని, కొన్ని చాలా స్పెసిఫిక్గా కొన్ని ఈ టెట్లకి బీఈడీలకి కోచింగ్ సెంటర్స్ ఉన్న సెంటర్స్ కూడా ఉంటాయి. కర్నూలు దగ్గర చాలా ఉంటాయి. అక్కడ ఫ్యామిలీలను వదులుకొని, తల్లిదండ్రులను వదులుకొని, కన్న పిల్లలను వదులుకొని, కొంతమంది ఇంట్లో కుటుంబ సభ్యులను వదులుకొని నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తే కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా నేను ఉద్యోగం తీసుకోవాలని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న డిఎస్సి అభ్యర్థులు, వాళ్ళు 8 సంవత్సరాలుగా వేచి చూసిన అభ్యర్థులందరూ కూడా 15,000 పోస్టులు కూడా వాళ్ళని పిలిపించి, గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిచి చాలా గౌరవంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ని కూడా వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకి ఒక దిశానిర్దేశం ఇవ్వటమే కాదు, మాకు లాంటివి అందరం కూడా నియోజకవర్గాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేనే పైక్రోపేట నియోజకవర్గంలో డిఎస్సిలో సెలెక్ట్ అయిన ప్రతి టీచర్ని కూడా నేను పిలిపించి వాళ్ళందరికీ ఒక మొక్క కూడా ఇచ్చాను. మీకు ఫస్ట్ పోస్టింగ్ ఇది, మీ లైఫ్లో అచీవ్మెంట్, వెళ్ళి మొక్క వేయండి, ఎప్పటికైనా కనిపిస్తుంది అని. అంటే ఒక ఎమోషనల్ బాండింగ్ డిఎస్సి అభ్యర్థులు కానీ, డిఎస్సి నోటిఫికేషన్ కానీ, ఒక టీచర్ పోస్ట్ కానీ. సో అఫ్కోర్స్ అయిపోయిన తర్వాత ఈరోజు 9 నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేశారు, పోస్టింగ్స్ ఇచ్చేశారు, మెరిట్ లిస్ట్ పెట్టారు, ఫస్ట్ కీ పెట్టారు ఆన్లైన్లో, తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టారు, తర్వాత సెలెక్ట్ లిస్ట్ పెట్టారు, గ్రీవెన్సెస్ 3 స్థాయిలో గ్రీవెన్సెస్ పెట్టారు, జోనల్ స్థాయిలో ఒక గ్రీవెన్సెస్ పెట్టారు, తర్వాత స్టేట్ లెవెల్లో ఒకటి పెట్టారు, లాస్ట్లో ఫైనల్లో ఒకటి పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఓవరాల్గా ఎక్కడైనా ఏవైనా గ్రీవెన్సెస్ వస్తాయి కనుక సుమారుగా 34,000 గ్రీవెన్సెస్ రావటం అనేది మనందరికీ కూడా తెలుసు. వాటన్నిటినీ కూడా రీఅడ్రసల్ చేశారు. ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా లేదు. సుమారుగా కోర్టు కేసులే దగ్గర 240 కోర్టు కేసులు, ఒక సుప్రీంకోర్టు కేసు ఉన్నా కూడా ఏ కోర్టు కేసు కూడా అడ్డంకి రాకూడదు అని అన్నిటినీ కూడా చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా క్లియర్ చేసుకుంటూ డిఎస్సీలకి, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు కానుకగా ఆ రోజు అనౌన్స్ చేసిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. దాని ప్రక్రియ చాలా సజావుగా జరగాలి అని చెప్పి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేదానికి ప్రశ్నాపత్రం కూడా TCS ION అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకొని కంప్యూటర్ బేస్ చేసుకొని దగ్గర 42,000 క్వశ్చన్లు ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, లీక్ అన్నది ముందంతా లీక్ అన్నారు. 9 నెలల తర్వాత వచ్చి, మళ్ళీ పర్టికులర్గా ఇది నేను మెన్షన్ చేయాలి, 9 నెలల తర్వాత వచ్చి లీక్ అన్నారు. అరే లీక్ అవ్వటానికి ఎట్టి పరిస్థితుల్లోని స్కోపే లేదు. ఇది కంప్లీట్గా కంప్యూటరైజ్డ్ చేసిన వ్యవహారం. అట్ ద సేమ్ టైం దగ్గర 43,000 క్వశ్చన్లు. ఒక్కసారి ఆలోచించండి, ఈజ్ ఇట్ పాసిబుల్ విత్ ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ తక్కువ 160 days 150 daysలో జరిగే ప్రక్రియ కాదు. సో అది లేదు అనేసరికి దాని నుంచి పక్కకెళ్ళి తర్వాత ఏం చెప్పారు, స్పోర్ట్స్ కోటాలో ఏదో ప్రాబ్లం వచ్చింది. అని నేను ఒకటే అడుగుతున్నా, స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఇంతకుముందు స్పోర్ట్స్ కోటాలో మనం ఇప్పుడు ఈ రిజర్వేషన్ 3% రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటాలో ఉంది. ఈ 3% రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటాలో మొత్తం పోస్టుల సంఖ్య 421.
అందులో ఈరోజు ఫిల్ చేసినవి 382, ఇందులో ఫిల్ చేసినవి కూడా 382 ఫిల్ చేశారు. ఇవి ఫిల్ చేసినవి కాక బుక్ ఉంటుంది ఏమన్నా 382 ఫిల్ చేశారు. మిగతావి క్వాలిఫికేషన్ లేక, అందులో పూర్తి చేయలేక అవి అలాగనే ఉన్నాయి, ఎక్కడ కూడా లేవు. ఒక్కటి మీరు గుర్తించాలి, ఇందులోని కొన్ని కోటాలు ఉంటాయి. అది మహిళా కోట అవ్వచ్చు, పిహెచ్ కోట అవ్వచ్చు, ఎస్సీ కోట అవ్వచ్చు, ఎస్టీ కోట అవ్వచ్చు, బీసీ కోట అవ్వచ్చు. ఇవన్నీ అన్నిటితో పాటు ఇప్పుడు స్పోర్ట్స్ కోట. ఈ స్పోర్ట్స్ కోటాలో అలాట్ అయిన పోస్టులు స్పోర్ట్స్ కోటాకే ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. అది ఫస్ట్. దాన్ని బేస్ చేసుకుని 421 పోస్టులకి 382 పోస్టులు అన్నవి మనం అందులో ఫిల్ చేయడం జరిగింది. సో ఇందాక నిన్న మొన్న కొంతమంది బయటకు వచ్చి, ఇందాక అన్నానే బీకామ్లోని కెమిస్ట్రీలు ఫిజిక్స్లు చదువుకున్న వాళ్ళు చాలామంది బయటకు వచ్చి చేతి పడుతుంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఆర్టీ యాక్ట్లో ఏదో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు, సర్టిఫికేట్ అనేది మీరు డొమైన్లో పెట్టాలి. సో మేము ఈరోజు తప్పు చేయలేదు కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్కి మీకు మాత్రమే సమాధానం చెప్పకుండా పబ్లిక్కి అందరికీ సమాధానం చెప్పాలి. కాబట్టి ఈరోజు ఏదైతే సర్టిఫికేట్స్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. వెరిఫై చేసుకోండి. ఈరోజు పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత మొన్న నేను ఈరోజు ఇప్పుడు పేపర్లో చూస్తే నవ్వు వచ్చింది నాకు. అర్ధరాత్రి వరకు పనిచేయాల్సిన అవసరమే ఉంది అని మాట్లాడుతున్నారు. అరే మీరు అడిగిన దానికి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి అనుకున్నాం కాబట్టి చెప్పాము. అంటే మీరు అడిగిన దానికి మేము ఇవ్వడం తప్ప దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారంటే మీకు సమాధానం అవసరం లేదు, సమస్య అవసరం. మీకు సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము, సమస్య పరిష్కారానికి మేము సిద్ధంగా ఉన్నాము అని టోటల్ యంత్రాంగంతో పాటు ఈరోజు గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి మేము మాట్లాడుతున్నాం. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈరోజు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మ్యాండేటరీ, అది మాత్రం క్లియర్. దాంట్లోని ఎవరు సర్టిఫికేట్ ఇస్తారు, దీని సర్టిఫికేట్ ముద్రించడం కానీ గవర్నమెంట్కి ముద్రించే పరిస్థితి లేదండి, శాప్ కూడా కాదు. ఇందులోనే ఫెడరేషన్స్ ఉంటాయి, అసోసియేషన్స్ ఉంటాయి, యూనివర్సిటీ ఫెడరేషన్స్ ఉంటాయి. వీళ్ళు స్టేట్ లెవెల్లోని, నేషనల్ లెవెల్లోని, యూనివర్సిటీస్ లెవెల్లోని కూడా సర్టిఫికేట్స్ ఇష్యూ చేసిన తర్వాత యాజ్ పర్ దట్ సర్టిఫికేట్ వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ వెరిఫికేషన్ సమయంలో అకాడమిక్ వెరిఫికేషన్ కూడా 15 మంది టీం వర్క్ చేస్తుంది. వీళ్ళు అడిగిన దానికి అకాడమిక్ వెరిఫికేషన్ జరిగిందా? ఒక్కటి నాకు అర్థం కాదు, అకాడమిక్ వెరిఫికేషన్ జరగకపోతే టెట్ ఎలా క్వాలిఫై అవుతారు? జనరల్గా లాజిక్ ఆలోచించండి, బుర్ర ఉండాలి కదా. టెట్ దగ్గర సగానికి సగం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోద్ది. కొంతమంది అందులో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. అందులోని ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్స్కి సంబంధించి టెట్ కూడా ఉంటుంది. అందులో క్లియర్గా మీకు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నారో అది అకాడమిక్ వెరిఫికేషన్ 15 మంది టీంతో జరుగుతుంది మనకి శాప్లో కూడా. నెక్స్ట్ ఈ వెరిఫికేషన్ ఏదైతే స్పోర్ట్స్ కోటాలోని సర్టిఫికేట్ కూడా ఆ వెరిఫికేషన్ ఏదైతే ఫెడరేషన్స్ ఉన్నాయో మళ్ళీ జెన్యూనిటీకి ఆ ఫెడరేషన్కి పంపించి వాళ్ళు ఓకే అన్న తర్వాత మాత్రమే లిస్ట్ అన్నది డిపార్ట్మెంట్